జగన్మాతానుగ్రహ ప్రాప్తిరస్తు. భాస్కర ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. చక్కగా ఈ యొక్క మహాలయ పక్షములు భగవంతుని అనుగ్రహంతో, పితృదేవతా సంబంధమైన అనుగ్రహంతో ప్రారంభమై నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు అంటే 2వ తారీఖు హస్త నక్షత్రం కన్యారాశిలో సూర్యగ్రహణం సంభవిస్తూ ఉన్నది. మన భారతదేశ కాలమానం ప్రకారం రాత్రి సమయంలో గ్రహణం పడుతూ ఉండడం వల్ల ఈ యొక్క గ్రహ ప్రభావం మన దేశంలో పెద్దగా ఉండదు అని చెప్పి అనేక మంది చెప్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని అంటే సూర్యుడు ప్రయాణించేటువంటి విధానాన్ని అనుసరించి చూస్తే మన భారతదేశంలో లేనప్పటికీ కూడా ఆ గ్రహణ పుణ్యకాలం అనేటువంటిది మనకి ఉంటుంది. గ్రహణం సమయంలో మనకు శాస్త్రంలో చెబుతూ ఉన్నారు, వేదంలోను, సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధౌ వా జప్త్వా అని. అంటే సూర్యగ్రహణ కాలం కానీ, నదీ తీరం కానీ, ఏదైనా ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క ప్రతిమ విగ్రహము మొదలైన సమీపంలో కానీ అనుష్ఠానం చేస్తే చక్కగా మంత్రసిద్ధి అవుతుంది. మంత్రాధిదేవత సంపూర్ణంగా మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు 2వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా చక్కగా ఆ యొక్క ఉపాసనా సంబంధమైన విధానంతో ఆ సమయాన్ని గడిపినట్లయితే ఆ ఉపాస్య దేవత యొక్క అనుగ్రహం చేత సర్వకార్య దిగ్విజయ ప్రాప్తి, సర్వ సౌమంగళ్య ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆ యొక్క సూర్యగ్రహణ సమయంలో అనుష్ఠానం చేసుకోగలరు. జగన్మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు.